నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్ మొఘల్ సామ్రాజ్యాన్ని అడ్డుకొని ఓ మార్గదర్శకుడిలా ఛత్రపతి శివాజీ అందరి మధ్యలో నిలిచారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు. మరాఠా రాజుకు నివాళులర్పించి ర్యాలీ చేసిన యువకులు. ఆర్మూర్ నూతన ఏసీపీగా బస్వారెడ్డి బాధ్యతలు. నేరాల నియంత్రణను పోలీసులను అప్రమత్తం చేస్తాం. డ్రైవింగ్ లైసెన్స్ లో ఫిట్నెస్ లేకుంటే వారిపై చర్యలు. ఆర్మూర్ ఎంవీఐగా వివేకానంద రెడ్డి బాధ్యతలు. పడగల్ గ్రామంలో ముగిసిన కబడ్డీ క్రీడలు. పడగల్ మొదటి స్థానం, కొత్తపల్లి ద్వితీయ స్థానంలో నిలిచి నగదు బహుమతి అందుకున్న యువకులు. బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్ మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ అతి గొప్ప వీరుడని, ఆ రోజుల్లో మొఘల్ సామ్రాజ్యపు విస్తరణను అడ్డుపడి వారి ఆధీనంలో ఉన్నటువంటి సామ్రాజ్యాలను, కోటలను తిరిగి ఆయన స్వాధీనంలోకి తీసుకున్న గొప్ప చక్రవర్తి శివాజీ అన్నారు. అఖండ భారత స్థాపనకు కృషి చేసి భారతదేశంలో ఉన్న రాజులకు ఒక మార్గదర్శకుడుగా ఉన్న ఒక గొప్ప వ్యక్తి ఛత్రపతి శివాజీ అన్నారు. అందుకే భారతదేశంలోని రాజులందరూ కలిసి శివాజీకి ఛత్రపతి అని బిరుదిచ్చారు. ఛత్రపతి అంటే మా అందరికీ నాయకుడని అర్థమని తెలియజేశారు. భారతదేశంలోని ఏ రాజు కూడా శివాజీ అంతటి ధైర్యం చేయలేదని, మొఘళ్ళు వారి ప్రాంతాలను ఆధీనపరుచుకుంటున్న ఇతర రాజులు ఏమీ చేయలేని స్థితిలో ఉన్న సమయంలో శివాజీ మాత్రం మొఘలులను ఎదిరిస్తూ మహారాష్ట్ర ప్రాంతాన్ని కాపాడిన ఒక గొప్ప వ్యక్తి శివాజీ అని దేశంలోని ఇతర రాజులు కీర్తించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, యువజన సంఘాల సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, రామసేతు భక్తులు పాల్గొన్నారు. మొఘలులు వచ్చి భారతదేశాన్ని ఆక్రమించుకుంటుంటే చూసుకుంటూ కూర్చున్నాం తప్పిస్తే వాళ్ళ వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలబడి పోరాడి వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి మన కోటల్ని, మన సామ్రాజ్యాల్ని తిరిగి స్వాధీనం చేసుకున్న వ్యక్తి నువ్వే. కాబట్టి నువ్వే మా ఛత్రపతివి, నువ్వే మా నాయకుడివి అని భారతదేశంలోని రాజులందరూ కూడా ఆయనను కీర్తించిన సందర్భం. కాబట్టి వారి యొక్క పోరాట స్ఫూర్తి మన యువకులలో అందరిలో కూడా రావాలని వారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే అదే పోరాట స్ఫూర్తి మనందరూ కూడా వస్తుందని, అట్లనే ఆయన జీవించిన కేవలమైన 50 సంవత్సరాలు మాత్రమే జీవించినాడు. జీవించిన 50 సంవత్సరాలలో 27 సంవత్సరాలు యుద్ధమే చేసినాడు. మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా యుద్ధం చేసి అఖండ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపింపజేసినాడు. అట్లా అలుపెరగని పోరాటం, ఆ స్ఫూర్తి మనందరికీ ఈ నేటి యువతలో కలగాలని చెప్పి మరొకసారి నేను అందరికీ తెలియజేసుకుంటూ, ఇవాళ ఇంత గొప్పగా అందరూ కూడా కలిసి అన్ని యువజన సంఘాలు, అన్ని పార్టీలు, వీడీసీలు ఈ గ్రామంలో ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని నన్ను దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేరాల నియంత్రణలో ప్రజలు సైతం పోలీసులకు సహకరించాలని ఆర్మూర్ నూతన ఏసీపీ బస్వారెడ్డి అన్నారు. ఆర్మూర్ ఏసీపీ జగదీష్ చందర్ బదిలీపై వెళ్లడంతో ఆర్మూర్ నూతన ఏసీపీగా నేడు బస్వారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొంగతనాలు, గంజాయి, చైన్ స్నాచింగ్పై ప్రత్యేక దృష్టి సారిస్తామని, ప్రజలు సైతం ఇళ్లలో, వీధుల్లో, వ్యాపార సముదాయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల నేరాలను నియంత్రించవచ్చని అన్నారు. నూతన ఏసీపీని ఆర్మూర్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి చట్టం తన పని తాను చేసుకోబోతుంది. ఎవరు కూడా నేరస్తులు ఎవరైనా సరే చట్టాన్ని తన చేతిలో తీసుకుంటే చట్టపరంగా శిక్షకు కఠినమైన చర్యలు చట్టపరంగా తీసుకోవడం జరుగుతూ ఉంది. యాజ్ పర్ యాక్ట్స్, యాజ్ పర్ రూల్స్ పోలీసులు పనిచేస్తుంది. కాబట్టి ఎవరు కూడా చట్టాన్ని తన చేతిలో తీసుకోకుండా చట్టబద్ధంగా నడుచుకుంటే పోలీసులు ఎవరిని
ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై రామాలయం నుండి కోనేరు వరకు సీసీ రోడ్డు షెడ్డు నిర్మాణానికి నందీశ్వర మహారాజ్ ఆలయ కమిటీ సభ్యులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ రామాలయ ప్రధాన రహదారి నుండి కోనేరు వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడంతో పాటు భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమానికి షెడ్డు నిర్మాణం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ బసారెడ్డి, సిఐ రవికుమార్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులున్నారు. కాంగ్రెస్ పరిపాలనా విభాగంలో ఉన్నటువంటి మన వినయ్ రెడ్డి గారు ఆర్మూర్ ఇన్ఛార్జిగా ఉండి తన స్వహస్తంతో మన ఆలయానికి రావడం జరిగింది. వచ్చి భక్తుల యొక్క రాకపోకలను దృష్టిలో పెట్టుకొని తినడానికి చాలా ఇబ్బందిగా ఉంటున్నటువంటి భక్తులను చూసి ఇక్కడ ఆలయ ప్రాగ్భాగంలో ఉన్నటువంటి రామాలయం ముందు భాగంలో ఇక్కడ షెడ్డు నిర్మాణానికి వారు భూమి పూజ ఈరోజు చేయించడం జరిగింది. దానితో పాటుగా ఈ ఆలయం కోనేరు నుండి పడితే అక్కడ లడ్డు కౌంటర్ వరకు కూడా సీసీ రోడ్డు తన స్వతహా ఉన్నటువంటి ఖర్చుతో నిర్వహించి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి భూమి పూజతో ఈరోజు ప్రారంభించడం జరిగింది. 2 వారాల క్రితం వినయ్ రెడ్డి గారు సిద్ధులగుట్టను సందర్శించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వసతులను గురించి అడిగి తెలుసుకున్నారు. అప్పుడు ప్రతి సోమవారము అన్నదాన కార్యక్రమం జరుగుతున్నప్పుడు భక్తులు తినే విషయంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొనడం చూసి దాని కొరకు వాళ్లకు ఒక షెడ్డు నిర్మాణము, ఆ తర్వాత వచ్చిపోయే దానికి రోడ్డు సౌకర్యం లేనందున రోడ్డుకు శంకుస్థాపన చేయడం జరిగింది. జరగబోయే నెక్స్ట్ మంత్ 8వ తారీఖు జరగబోయే శివరాత్రి ఉత్సవాలకు కూడా ఒక ఉత్సవ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఉత్సవ కమిటీని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఉత్సవ కమిటీ గారు కూడా ప్రతిరోజు ఇక్కడ జరగబోయే కార్యక్రమానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్నెస్ లేకుండా వాహనాలు నడిపిన వారిపై చర్యలు తప్పవని ఆర్మూర్ నూతన ఎంవీఐ వివేకానంద రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎంవీఐ కార్యాలయంలో నూతన ఎంవీఐగా నేడు వివేకానంద రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆర్మూర్ ఎంవీఐగా విధులు నిర్వహించిన వెంకటస్వామి మెదక్ జిల్లాకు బదిలీపై వెళ్లడంతో మంచిర్యాల నుండి వివేకానంద రెడ్డి ఆర్మూర్ ఎంవీఐగా నేడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిట్నెస్ లేకుండా వాహనాలు నడిపినా, డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపినా చర్యలు తప్పవని అన్నారు. ప్రజలు నేరుగా ఎంవీఐ కార్యాలయానికి వచ్చి డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు. ఈరోజు నేను బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఆర్మూర్ పట్టణ వాసులకి అలాగే మిగతా 10 మండలాల ప్రజలందరికీ కూడా తెలియజేదేమంటే ఎవరు కూడా దయచేసి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కానీ, ఫిట్నెస్ లేకుండా కానీ వాహనాలు నడపదు. రోజు రోజుకు పెరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో చాలా లీగల్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి. వాటిని అవాయిడ్ చేయాలంటే వాహనాలకు సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా సరిగా ఉంచుకొని నడపాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఇదే సందర్భంలో జిల్లాలో కానీ ఈ ఆర్మూర్ జ్యూరిడిక్షన్కి సంబంధించి కానీ ప్రమాదాల్ని తగ్గించాలనే ఏకైక లక్ష్యంతో పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగా 2 రకాల పద్ధతులు అవలంబించడం జరుగుతుంది. ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. చెకింగ్తో పాటు ప్రజలకి అవేర్నెస్ కూడా కలిగజేయడం జరుగుతుంది. దయచేసి అందరూ గమనించి ఇక్కడ ఉన్నటువంటి యూనిట్ ఆఫీస్కు వచ్చి కొన్ని వాటికి మాత్రమే మీరు ఆఫీస్కి వచ్చి పరీక్షలు హాజరు కావాల్సి ఉంటుంది. ప్రత్యక్షంగా బయోమెట్రిక్స్ తీసుకుంటారు. మిగతా అన్ని కూడా ఆన్లైన్లో మీరు చేసుకోవచ్చు. మిగతా 57 సర్వీసులు కూడా ఆన్లైన్లోనే ప్రభుత్వం కల్పించింది. ఎవరు కూడా ఆఫీస్కు వచ్చి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. రెండవది, మధ్యవర్తుల్ని, ఇతరుల్ని కొంతమంది ఉంటారు, వాళ్ళని నమ్మి మోసపోవద్దు. దానివల్ల మాకు చెడ్డ పేరు కాకుండా మీ పనులు కూడా జరగవు, మీరు కూడా ఇబ్బంది పాలు కావాల్సి వస్తుంది. కాబట్టి అలా కాకుండా నేరుగా ఆఫీస్కి అప్రోచ్ అయ్యి మీరు సేవల్ని పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, శివాజీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని శివాజీ చౌక్ నుండి పెర్కిట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. శివాజీ చౌక్లో గల ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సభ్యులు ర్యాలీని ప్రారంభించారు. పట్టణంలోని పాత బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, కొత్త బస్టాండ్, మామిడిపల్లి చౌరస్తా మీదుగా పెర్కిట్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. బైక్ ర్యాలీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణంలో శివాజీ ర్యాలీ కొనసాగింది.
ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ, కన్నుల పండుగ, భజన కార్యక్రమాల మధ్య కొనసాగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సోమవారం నవనాథ సిద్ధుల గుట్టపై గల ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుందని, గుట్టపైకి వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. దాతల సహకారంతో ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, అన్నదాన కార్యక్రమంలో పాల్గొనే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు, నాయకులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని విద్యా హైస్కూల్లో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల 10వ తరగతి విద్యార్థులకు సబ్జెక్టు నాలెడ్జ్ టెస్టును నిర్వహించారు. టెస్టులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రోటరీ అధ్యక్షుడు గోపికృష్ణ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని, తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి తులసి, కోశాధికారి లక్ష్మీనారాయణ, మాజీ అధ్యక్షులు పుష్పాకర్రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. ఇంకా పాపం స్నానం చేస్తాడు, వస్తాడు, రాగానే స్వామి పూజ చేస్తుంది, మళ్ళీ స్నానం చేస్తాడు. అంటే మనసు చంచలమైనది. మనం అనుకుంటాం సంవత్సరం చేద్దాం అనుకున్నాం, కాకపోతే అది డైవర్ట్ అవుతుంది, అది కానీ అయిపోయింది. మాట్లాడే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. సో 10 మందికి సాయం చేసే గుణాన్ని ఏర్పరచుకునే ఈ రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ స్వచ్ఛంద సేవా సంస్థ గతంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఫర్నిచర్, వివిధ రకాలైన వైద్య పరీక్షలతో, డాక్టర్లతో, ఐసీయూ, తర్వాత డెంటల్ క్యాంప్స్, హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం జరిగింది. కానీ అలా కాదు, గంటలో ఎవరు ఎక్కువ చేశారనేదే ఈ పరీక్ష. సో ఎందుకు ఉపయోగపడుతుంది? మరి ఆ గంటల్ని మనం ఎందుకు వేయాలంటే, బ్యాంక్ ఉద్యోగాలు ఉన్నాయనుకోండి, ఒక 1000 పోస్టులు ఉంటాయి, అప్లికేషన్లు 1 lakh వస్తాయి అప్లికేషన్లు. మరి 1000 మందిని ఎవరిని తీసుకోవాలి? వాళ్ళు జల్లెడ పడతా ఉంటారు అన్నట్టు, పేపర్ టఫ్ చేస్తూ ఉంటారు. అర్థమైందా? టీచర్ పోస్టులు ఉంటాయి, 500 పోస్టులు పడతాయి, 50,000 అప్లికేషన్లు వస్తాయి, ఎవరిని తీసుకోవాలి? 500. కాబట్టి జల్లెడ పట్టడం అనేది ఇంపార్టెంట్. జల్లెడ పట్టాలంటే ఆ తక్కువ టైంలో ఎవరు ఎక్కువ స్పీడ్గా పరిగెత్తున్నారు, ఎవరికి ఎక్కువ నాలెడ్జ్ ఉంది, ఎవరు ఎక్కువ మైండ్ స్పందిస్తున్నది ఇమ్మీడియట్గా, ఎవరు ఎక్కువ ప్రాబ్లం గురించి ఆలోచించి సొల్యూషన్ వెతుకుతున్నారు అనేది చూస్తారు. దాని గురించి ఎగ్జామ్. 10వ తరగతి వరకు చదువుకున్న విద్యార్థుల బాల్య జీవితం ముగుస్తుందని, మంచి చదువులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని నారాయణ పాఠశాల ఏజీఎం శివాజీ ప్రిన్సిపల్ రజనీకుమారి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెరికిట్లో గల సిటీ గార్డెన్లో నారాయణ పాఠశాల ఫేర్వెల్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు నృత్యాలు చేస్తూ సంతోషంగా 10వ తరగతి వరకు పాఠశాల జీవితాన్ని నెమరవేసుకుంటూ వీడ్కోలు సమావేశంలో కలిశారు. ఈ సందర్భంగా పాఠశాల ఏజీఎం శివాజీ మరియు ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు 10వ తరగతి తర్వాత ఎలాంటి చదువులతో ముందు సాగితే మంచి జీవితం స్థిరపడుతుందో ముందుగానే ఆలోచించి భవిష్యత్తు ఎంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే ఓ ధైర్యానికి, పోరాటానికి, వీరత్వానికి మారుపేరని రాష్ట్ర మాజీ మంత్రి, బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మండలంలోని ఉప్లూరు గ్రామంలో విగ్రహదాత వేముల ప్రశాంత్ రెడ్డి అందించిన ఆర్థిక సహాయంతో అవారి పటేల్ సంఘ సభ్యులు, గ్రామ యువకుల ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా విగ్రహాన్ని ఆవిష్కరించి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ అంటే ఉదయానికి, పోరాటానికి, వీరత్వానికి మారుపేరుని అన్నారు. ఆ రోజుల్లో మొఘలులు భారతదేశాన్ని ఆక్రమించుకుంటూ తమ సామ్రాజ్య విస్తరణ చేస్తున్న సమయంలో మొదటి హిందూ రాజుగా వారి సామ్రాజ్య విస్తరణ అడ్డుకొని వారితో వీరోచితంగా పోరాడి యుద్ధం చేసిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ అని అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ 50 సంవత్సరాలు జీవిస్తే 27 సంవత్సరాలు మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా యుద్ధాలు చేసి 300 కోటలు జయించిన మహావీరుడని కొనియాడారు.
ఛత్రపతి శివాజీ మహారాజ్ వీరత్వానికి స్ఫూర్తిగా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. మొత్తం భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య విస్తరణను అడ్డుకున్న మొట్టమొదటి రాజుగా ఛత్రపతి శివాజీ మహారాజ్ అయినందున భారతదేశంలోని అందరు రాజులు శివాజీ మహారాజుకు ఛత్రపతి అని బిరుదుని ఇచ్చారన్నారు. భారతదేశంలో ప్రజలు ఎక్కడున్నా తమ ప్రజలే అని భావించి పాలన చేసిన గొప్ప వ్యక్తి ఛత్రపతి శివాజీ అన్నారు. అఖండ హిందూ సామ్రాజ్య స్థాపనకు పూనుకోవాలని భారతదేశంలోని మొఘల్ సామ్రాజ్య విస్తరణకు వ్యతిరేకంగా మిగతా రాజులకు పిలుపునిచ్చిన యోధుడు, ధీరుడు కాబట్టే ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతదేశంలోని అన్ని పల్లెల్లో గ్రామాల్లో యువకులకు ఆదర్శంగా నిలిచాడన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు అనిల్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్, రాష్ట్ర నాయకులు బద్దం చిన్నారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మురళి, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు రమేష్ రెడ్డి, నాయకులు గంగారెడ్డి, పటేల్ సంఘ సభ్యులు, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే ధైర్యానికి మారిపోయారు, పోరాటానికి మారిపోయారు, వీరత్వానికి మారిపోయారు. ఆ రోజుల్లో మొఘలులు భారతదేశాన్ని ఆక్రమించుకుంటూ వాళ్ళ సామ్రాజ్య విస్తరణ చేస్తున్న సందర్భంలో మొదటి హిందూ రాజుగా వాళ్ళ సామ్రాజ్య విస్తరణను అడ్డుకొని వాళ్ళతో పోరాడి మన కోటలు మనం స్వాధీనం చేసుకునే విధంగా వీరోచితంగా యుద్ధం చేసిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. తన 50 ఏళ్లు జీవిస్తే 50 ఏళ్లలో 27 సంవత్సరాలు మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా యుద్ధాలు చేసి 300 కోటలను జయించినటువంటి ఒక మహావీరుడు ఛత్రపతి శివాజీ. వారి యొక్క వీరత్వానికి పూర్తిగా మనం విగ్రహాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. మొత్తం భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య విస్తరణను అడ్డుకున్నది మొట్టమొదటి రాజుగా ఛత్రపతి శివాజీ గారు కాబట్టి భారతదేశంలోని అందరు రాజులు కూడా శివాజీ గారిని మీరు మా ఛత్రపతి అని చెప్పి బిరుదునిచ్చినారు. ఛత్రపతి అంటే నాయకుడు అన్నాడు. మా రాజులందరికీ నాయకుడు నువ్వు. మేము చేయలేకపోయినాం, మొఘల్ సామ్రాజ్య విస్తరణను మేము అడ్డుకోలేకపోయినాం, కానీ మీరు ధైర్యంగా మొఘల్ సామ్రాజ్య విస్తరణను అడ్డుకున్నారు. మీరు అందుకే మీరు మా ఛత్రపతి అని చెప్పి ఆయన బిరుదునిచ్చి ఆయనను గౌరవించుకున్న సందర్భం. ఆయన మంచి పాలకుడు, లౌకిక పాలకుడు, ప్రజలందరూ కూడా సమానంగా చూసిన వ్యక్తి. మొఘల్ సామ్రాజ్యాన్ని వ్యతిరేకించింది తప్పిస్తే ప్రజల్లో తారతమ్యాలు చూడలేడు ఆయన. ఇక్కడ ఉన్న ప్రజలందరూ మన ప్రజలే అని చెప్పి పాలన చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. అఖండ మరాఠా ఆర్మూర్ పట్టణంలోని సిద్దులగుట్టపై గల శివాలయంలో రామాలయంలో ఆర్మూర్ నూతన ఏసీపీ బస్వారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఏసీపీ కార్యాలయంలో ఛార్జ్ తీసుకున్న అనంతరం సిద్దులగుట్టపై ఆలయాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు నూతన ఏసీపీ ఘనంగా స్వాగతం పలికి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీతో పాటు ఆర్మూర్ ఎస్హెచ్ఓ రవికుమార్, పోలీస్ అధికారులు, సిబ్బంది, ఆలయ కమిటీ సభ్యులు తదితరులున్నారు. వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో మ్యాట్ కబడ్డీ పోటీలలో పడగల్ గ్రామం మొదటి బహుమతి పొందగా కొత్తపల్లి గ్రామం 2వ స్థానంలో నిలిచిందని అంబేద్కర్ యూత్ సభ్యులు తెలిపారు. వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీనియర్ మ్యాట్ కబడ్డీ టోర్నమెంట్ను అంబేద్కర్ యూత్ సభ్యులు నిర్వహించారు. పలు గ్రామాల నుంచి హాజరైన యువకులు 2 రోజుల పాటు పోటీలలో పాల్గొన్నారు. ఫైనల్లో పడగల్ మరియు కొత్తపల్లి తలపడగా పడగల్ మొదటి స్థానంలో నిలిచి 20,000 నగదు బహుమతిని పొందారని, ద్వితీయ స్థానంలో కొత్తపల్లి గ్రామం నుంచి 10,000 బహుమతి పొందారని అంబేద్కర్ యోజన సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా కబడ్డీ పోటీలను మ్యాట్ల మీద నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దాతల సహాయ సహకారాలతో టోర్నమెంట్లో ఎన్నో గ్రామాల యువకులు తలపడ్డారని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా క్రీడలు ముగిశాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ సభ్యులు సందీప్, శంకర్, విజయ్ తదితరులున్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని 1LB ఎక్స్ రోడ్ వద్ద సోమవారం ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని మాజీ మంత్రి, బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి తన సొంత ఖర్చుతో శివాజీ విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగిందని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజా భోంస్లే పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన వీరుడని వారు గుర్తు చేశారు.
తెలుగు సంవత్సరం 1674లో హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారని వారు అన్నారు. పెద్ద మనసుతో విగ్రహం ఏర్పాటుకు సహకారం అందించినందుకు వేముల ప్రశాంత్ రెడ్డికి బాల్కొండ గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. శివాజీ జయంతి సందర్భంగా శివాజీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జక్రన్పల్లి మండలంలో గల ఇందిరానగర్ కాలనీ వాసులతో సిపిఐఎంఎల్ ప్రజాపంతా మాస్ లైన్ పార్టీ జనరల్ బాడీ సమావేశం సబ్ డివిజన్ కార్యదర్శి భట్టు కిషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య వ్యక్తగా జిల్లా కార్యదర్శి ప్రభాకర్, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దేవరాం హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరూ ఐకమత్యంతో కలిసి సమాజంలో జరుగుతున్న అసమానతలను, జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించాలని, సమస్యలపై ఐకమత్యంగా కలిసి పోరాడాలని వారు తెలియజేశారు. మన పార్టీ విధి విధానాలు నచ్చి మన లైన్లోకి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి సిపిఐఎంఎల్ పార్టీలు మనతో కలిసి రావాలనుకుంటున్నాయని, అందుకే సిపిఐఎంఎల్ ప్రజాపంతా, సిపిఐఎంఎల్ ఆర్ఐ, సిపిఐఎంఎల్, పిసిసి పార్టీలు ఒకటిగా ఏర్పడి సిపిఐఎంఎల్ ప్రజాపంతా మాస్ లైన్గా అవతరిస్తున్నాయని, ఈ విలీన మహాసభలు ఖమ్మం వేదికగా 3, 4, 5 తేదీలలో జరుగుతున్నాయని, 3వ తేదీన భారీ బహిరంగ సభ, ర్యాలీ ఉంటుందని, ఈ కార్యక్రమానికి అందరూ కలిసి వచ్చి విజయవంతం చేయాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ నాయకులు తలారి గంగాధర్, అనిల్ కుమార్, నాయకులు నిఖిల్, శంకర్, మోహన్, ప్రభాకర్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. పార్టీలుగా రాష్ట్రాల్లో ఒక ప్రాంతీయ పార్టీగా ఉంటే నడవదు. మనం అన్ని పార్టీల్ని ఈ దేశ పరిస్థితులను అధ్యయనం చేసి ఐక్యం కావడానికి చేసిన 2 సంవత్సరాల కృషి ఫలితంగా ఈ రోజు సిపిఐఎంఎల్ ఆర్ఐ, సిపిఐఎంఎల్ పిపి 3 పార్టీలు ఐక్యమై ఖమ్మం జిల్లాలో మార్చ్ 3వ తేదీ భారీ బహిరంగ సభ, అట్లాగే 2 రోజులు మహాసభలు జరుపుకుంటూ పోతుంది. దీనికి ప్రజలు కదిలి రావాలి, ఇల్లు ఇంటింటి నుంచి ఆర్థిక సాయం రావాలి, అందించాలి. అప్పుడు మాత్రమే విప్లవ పార్టీ ఏదైతే నీళ్లలో చేపలాగా జీవించి ఉంటుంది, ప్రజల్లో విప్లవకారులు జీవించుంటారు అని చెప్పేసి నమ్మిన పార్టీ. బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మరపల్లి మండల కేంద్రంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. మండల కేంద్రంలోని మాజీ ఎంపీపీ అంజమ్మను ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. అలాగే మండల కేంద్రంలో పలువురు తెరాస నాయకులను సైతం ఆయన పరామర్శించి వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమ్మరపల్లి మండల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఏర్గట్ల మండలం దోంచంద, గుంబిర్యాల్, నాగేంద్రనగర్, తాళ్ల రాంపూర్, తడపాకల్ గ్రామాలలో ఉన్నటువంటి హై స్కూల్, ప్రైమరీ స్కూళ్లను సందర్శించి వైద్యులు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. అలాగే 10వ తరగతి చదువుతున్న వారికి 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ దృష్ట్యా వారికి ఎగ్జామినేషన్ మెలకువలు, మెమోరీ గురించి స్థానిక మండల వైద్యాధికారిని డాక్టర్ ప్రసన్న ప్రియ క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల సూపర్వైజర్ ఆకుల మారుతి, శ్యామల, వీణ, వంశీ, ఆశాలు, ప్రధానోపాధ్యాయులు, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. సరేనా? నీళ్ళు ఎండాకాలంలో నీళ్ళు ఎక్కువ తాగాల. ఎండ ఉన్నప్పుడు బయటికి వెళ్ళకూడదు. 4 o'clock 5 o'clock తర్వాత బయటికి వెళ్ళొచ్చు, వెళ్ళి ఆడుకోవచ్చు. వడదెబ్బ తాకుతుంది. ఎందుకు బయటికి వెళ్ళొద్దు అంటారు ఎండలో? వడదెబ్బ తాకుతుంది. సరేనా? వడదెబ్బ అంటే మన బాడీ, ఆ వేడితోటి మన బాడీ కూడా మొత్తం వేడిగా అయిపోయి జ్వరం వస్తుంది, అర్థమవుతుందా, నీరసం అనిపిస్తుంది, అట్లా అవుతుంది అన్నమాట. సో అందుకనే ఎండలో బయటికి వెళ్ళకూడదు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా, సమ్మర్ హాలిడేస్ అబ్బా నాకు ఫుల్ హాలిడేస్, నేను బయట తిరుగుతా, బయట ఆడతా అంటే కుదరదు, అర్థమవుతుందా? ఇంటి దగ్గరనే ఉండాలా, ఎక్కువ నీళ్లు తాగాల, నిమ్మరసం ఎక్కువ తాగాల, మజ్జిగ ఎక్కువ తాగాల, ఇవన్నీ. సరే. హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నేడు తిమ్మాపూర్ గ్రామంలో వారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ పెద్ద మనుషులు మరియు దేవాలయ కమిటీ పెద్ద మనుషులు, వివిధ సంఘాల పెద్ద మనుషులు, ప్రజాప్రతినిధులు, యువజన సంఘాల నాయకులు, యువకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు పుప్పాల నరేష్ మాట్లాడుతూ
హిందుత్వం కోసం హిందువులను ఏకం చేసి ఎన్నో యుద్ధాలను గెలిచాడు. వివిధ రకాలైన కొత్త తరహా గెరిల్లా లాంటి యుద్ధ విధానాలతో ఎందరో శత్రువులను మట్టి కరిపించిన మహారాజు ఛత్రపతి శివాజీ అని అన్నారు. నేడు వారి జయంతి సందర్భంగా వారి జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకుని హిందుత్వం కోసం పాటుపడాలని, సనాతన ధర్మాన్ని కాపాడాలని, ఆచరించాలని అన్నారు. అదేవిధంగా గ్రామ యువత మరియు గ్రామ పెద్దలు అందరూ మూకుమ్మడిగా విగ్రహ ఆవిష్కరణ చేయడానికి పూనుకున్నందుకు గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఏంటంటే ఆ మహా నాయకుడి యొక్క విగ్రహాన్ని కూడా ఇవాళ పెట్టడానికి మనందరం మూకుమ్మడిగా ఇవాళ ఒక సంకల్పాన్ని తీసుకుందామని చెప్పేసి ఒక చిన్న ఆలోచన. కాబట్టి ఇలాంటి జయంతి సందర్భంగా వారి జయంతి సందర్భం నాడే ఇవాళ వారి విగ్రహాన్ని మనం ఇవాళ ఆవిష్కరించడానికి, విగ్రహాన్ని వాళ్ళ స్థాపించడానికి వాళ్ళ పూనుకుందాం. ఆ సంకల్పాన్ని ప్రతి యువకుడు, ప్రతి నాయకుడు, ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఆ సంకల్పాన్ని తీసుకొని మనం ముందుకోవాలని చెప్పేసి. ఈ రోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. మొఘల్ సామ్రాజ్యాన్ని అడ్డుకొని ఓ మార్గదర్శకుడిలా ఛత్రపతి శివాజీ అందరి మధ్యలో నిలిచారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు. మరాఠా రాజుకు నివాళులర్పించి ర్యాలీ చేసిన యువకులు. ఆర్మూర్ నూతన ఏసీపీగా బసవరెడ్డి బాధ్యతలు. నేరాల నియంత్రణను, పోలీసులను అప్రమత్తం చేస్తాం. డ్రైవింగ్ లైసెన్స్లో ఫిట్నెస్ లేకుంటే వారిపై చర్యలు. ఆర్మూర్ ఎంవీఐగా వివేకానంద రెడ్డి బాధ్యతలు. పడగల్ గ్రామంలో ముగిసిన కబడ్డీ క్రీడలు. పడగల్ మొదటి స్థానం, కొత్తపల్లి ద్వితీయ స్థానంలో నిలిచి నగదు బహుమతి అందుకున్న యువకులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.